నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక్క చోటే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. 2019 ముందు కుటుంబం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉండేలా తెర వెనుక జరగవలసిన కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. వైసీపీ పార్టీని పటిష్టం చేయడానికి విజయమ్మ ఎంతగానో కృషి చేశారు. ఆమె 2024 ఎన్నికల ముందు పార్టీ నుంచి బయటకు వెళ్లడం, షర్మిలకు సపోర్టుగా వీడియో బైట్ రిలీజ్ చేయడంతో వైసీపీకి సొంత జిల్లాలో కొంత డ్యామేజ్ జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తన తండ్రితో సన్నిహితంగా ఉన్న వారిని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. వారంతా కాంగ్రెస్ బ్లడ్. ఆ ఫిలాసఫీతో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ ఏపీలో ఎటూ లేనందువల్ల వైసీపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒక్కటిగా ఉండేలా వీరే తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నారు. దాంతో వైసీపీలో తొందరలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వైసీపీ పెట్టిన తర్వాత అందులో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ పార్టీ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు తన వంతుగా సేవ చేశారు. ఆమె పార్టీలో ఉండడం వైసీపీకి ఒక అనుకూల అంశమని 2024 ఎన్నికల తరువాత తెలిసి వచ్చింది. ఎందుకంటే 2022 గుంటూరులో జరిగిన వైసీపీ ప్లేనరీ సమావేశంలో విజయమ్మ తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆ తరువాత సెంటిమెంట్ గా కూడా వైసీపీ పార్టీ డ్యామేజ్ కు జరగడంతో కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ఆర్ సన్నిహితులు అంతా వైసీపీకి మళ్ళీ ఒకనాటి వైభవం వచ్చేలా చేయాలంటే ఖచ్చితంగా కుటుంబం కలిసి ఉండాలని కోరుతున్నారని అంటున్నారు. ఈ మేరకు జగన్ సైతం వాస్తవాలను అర్థం చేసుకుంటారని, అందుకే విజయమ్మను సాదరంగా ఆహ్వానించి తొందరలో వైసీపీలో కీలకమైన పదవిని అప్పగిస్తారని అంటున్నారు. ఇవన్నీ ప్రక్కన పెడితే విజయమ్మ కూడా షర్మిల రాజకీయం ఆశించినంతగా లేకపోవడంతో మళ్ళీ వైసీపీని బలోపేతం చేసేందుకు చూస్తున్నారని అంటున్నారు. ఆమె గత డిసెంబర్లో ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో జగన్తో కలిసి పాల్గొన్నారు. అయితే అంతేకాదు, జగన్ లండన్ టూర్లో కూడా ఆమె ఉన్నారని చెబుతున్నారు. ఇక షర్మిల జగన్ల మధ్య విభేదాలు కూడా సమసిపోయేలా ఒకనాటి వైఎస్ఆర్ మిత్రులు అంతా కృషి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అన్నీ కనుక అనుకున్నట్లుగా సాగితే మాత్రం వైసీపీ మళ్ళీ బలంగా పుంజుకుంటుందని వైసీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చూడాలి. మరి ఏపీలో వైసీపీ రాజకీయం ఎలా ఉంటుందో.